శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వ్యక్తులు ఈ ఫిబ్రవరి 27, 28వ తేదీల తర్వాత భారీ ప్రమాదం పొంచి ఉంది. ముగ్గురి కారణంగా మీరు డేంజర్లో పడబోతూ ఉన్నారు. అయితే ఇంతకు వృషభ రాశి జీవితంలో ఏ విధంగా ప్రమాదం అనేది పొంచి ఉంది, మీ జీవితంలోకి వస్తున్న ఆ ముగ్గురు ఎవరు, ఈ ప్రమాదం నుండి బయటపడటం కోసం మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోను మీరు చివరి దాకా చూడండి. అన్ని విషయాలైతే మీకు అప్పుడే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక ఈ రాశి వ్యక్తులు చేసుకోవలసినటువంటి దేవత ఆరాధన ఏంటి అనేటటువంటి విషయాలన్నిటినీ కూడా ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాము. ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి 12 రాశులలో రెండవ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వాళ్ళ యొక్క జాతకం ప్రకారం చూస్తే మీకు భారీ ప్రమాదం అనేది ముగ్గురి కారణంగా ఉండబోతూ ఉంది. ఈ పరిస్థితుల్లోకి మీరైతే వెళ్ళబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశికి చెందిన పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు. ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామి కారణంగా ఒక ప్రమాదంలోకి వెళ్ళబోతూ ఉన్నారు. వారు చేసిన పొరపాటు కారణంగా మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది. డబ్బుల విషయంలో మిమ్మల్ని షూరిటీ సంతకాలు చేయమని మీ యొక్క దగ్గరి బంధువులతో కానీ, మీ సన్నిహితులలో కానీ ఎవరైనా మిమ్మల్ని కోరుతారు. ఆ విషయంలో మీరైతే మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒప్పించబోతోంది. ఈ విధంగా తన యొక్క మాటలను విని మీరు షూరిటీ సంతకాలు చేస్తారు. వారు అనివార్య కారణాల వల్ల ఆ డబ్బులు సమయానికి ఇవ్వకపోవడం వల్ల మీరైతే ఆ నష్టాన్ని భరించాల్సి పడుతుంది. ఈ విధంగా మీరు ఈ ఫిబ్రవరి మాసంలో 27, 28వ తేదీలలో నష్టపోయే పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి గల కారణం మీ జీవిత భాగస్వామి అవుతారు. కాబట్టి ఈ విషయంలో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కేవలం మీ భార్యాభర్తలు మాత్రమే కాకుండా మీ శ్రేయోభిలాషులతో సంప్రదించి తగిన నిర్ణయాలు అనేవి తీసుకోండి. లేదంటే మీరు ఆర్థిక పరంగా నష్టపోవడమే కాకుండా మీ కుటుంబ సభ్యులను కూడా ప్రమాదంలో మీరు పడేస్తారు. కాబట్టి ఈ విషయంలో మీరైతే జాగ్రత్త పడాలి. ఇక వృషభ రాశి వాళ్ళకు ఉన్న రెండవ ప్రమాదం ఏంటంటే గనుక, పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ టైంలో మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ ఇచ్చినటువంటి సలహాల కారణంగా మీరు ఆర్థిక పరంగా ఒక నష్టానికి గురి అవుతారు. ఒకవేళ మీ పార్ట్నర్ కావాలని చేసిన కానీ, లేదా వాళ్ళ అంచనాలు నిజమవుతాయని కానీ మీకు సలహా ఇచ్చిన వారి యొక్క సలహాలు పాటించడం వల్ల మీరైతే ప్రమాదంలో పడతారు. దీని కారణంగా మీకు వ్యాపారంలో భారీ నష్టం పొందుతారు. అనుకోని విధంగా ఆర్థిక నష్టం అనేది చూస్తారు. కాబట్టి ఈ సమయంలో మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో ఎవరి మాటలను కూడా ఈ సమయంలో మీరు గుడ్డిగా నమ్మేయకూడదు. ఎందుకంటే మీ యొక్క మేలు కోరుకునే వారితో లేదా మీ శ్రేయోభిలాషతో అలాగే అనుభవజ్ఞులతో మాత్రమే సలహాలు తీసుకునే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులతో కూడా సంప్రదించి సలహాలు తీసుకోవచ్చు. లేకపోతే మీ వ్యాపారంలో ఆర్థిక పరంగా నష్టం అనేది చూస్తారు. తర్వాత మీరే ఇబ్బంది పడతారు. అదంతా కూడా కుటుంబ జీవితం పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక మూడవ ప్రమాదం ఏంటంటే, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఎంతో కాలంగా మిమ్మల్ని విరోధిగా భావిస్తూ ఉన్నారో వారి వల్ల మీరైతే ఈ సమయంలో కష్టాల్లోకి పడబోతూ ఉన్నారు. వారు మీ పైన ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఎలా అంటే, మీరు చేయని తప్పును మీరు చేసినట్లుగా చిత్రీకరించడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు చేయని తప్పులను మీరు చేశారని మీ ఆఫీసులో అందరి ముందు మిమ్మల్ని దోషిలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు వాళ్లకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మీరు ఎంత న్యాయంగా ఉంటే అంత మీకే మంచిది. ఇక మీ పై అధికారులు అనుకుంటారు. అలాగే మీ పైన వారు నేరారోపణ చేసినప్పుడు నిజాన్ని మీరు నిరూపించడానికి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అంతేగాని మౌనంగా ఉండకండి. ఇలా చేస్తే మీరు నిజంగానే తప్పు చేశారు అని ముద్ర పడిపోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి ప్రాబ్లం నుండి బయటపడటానికి ముందు ఉండండి, ప్రయత్నం చేయండి. అంతేగాని సైలెంట్గా మాత్రం ఉండకండి. వృషభ రాశి వ్యక్తులకు ఈ 2 రోజులలో ఈ 3 ప్రమాదాలైతే పొంచి ఉన్నాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఆ తర్వాత అంతా మీకు శుభ ఫలితాలే పొందుతారు. మీకు సమయం అనేది చాలా అనుకూలంగా మారబోతూ ఉంది. కాబట్టి వృషభ రాశి వ్యక్తులు దీన్ని గమనించి ప్రవర్తించండి. ఈ రాశి వ్యక్తులు మీ జీవితంలో ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మారడం కోసం ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకాన్ని ఉదయాన్నే 21 సార్లు పఠించండి. అదేవిధంగా శనగలను పక్షులకు ఆహారంగా వేయండి. దీంతో పాటుగా ప్రతి శనివారం కూడా నవగ్రహాలకు ప్రదక్షిణ చేసినట్లయితే గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.